ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతోటి వాళ్ళ బిజినెస్‌లని రన్ చేసేవారు. ఆ బిజినెస్‌లతోనే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశంలో తయారవుతున్న చాలా రకాల ప్రొడక్ట్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేసి చాలా లాభాలని పొందారు. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే భారతదేశానికి వచ్చిందో అప్పుడు ఈ కంపెనీ అనేది ఇంగ్లాండ్‌కు సంబంధించిన గవర్నమెంట్ చేతిలో లేదు. ఈరోజు ఎన్నో కంపెనీస్, చాలా కంపెనీస్ అమెజాన్ గానీ, లేకపోతే టీసీఎస్ కానీ, అంటే టాటాకి సంబంధించిన కంపెనీస్ కానీ, ఇవన్నీ షేర్ మార్కెట్‌లో ఉండి వాళ్ళ షేర్స్‌ని పబ్లిక్‌లో పెట్టి అమ్మి ఎలాగైతే కంపెనీస్‌ని రన్ చేస్తున్నాయో, అప్పట్లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్‌ని లండన్ లోపల స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టేది. అక్కడ ఉన్న చాలా గొప్ప మంది, చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఆ స్టాక్స్‌ని కొనుక్కొని ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్లు చేసి ఆ కంపెనీని చాలా దేశాల్లో రన్ చేస్తూ లాభాలు పొందుతూ ఉండేవారు.